క్రైస్తవునికి క్రైస్తవురాలికి లోకంలో ఉండాల్సింది ఒకటే, సాక్ష్యం. సాక్ష్యం ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఆమేన్. ఇది కనుక లేకపోతే మనం ఎప్పటికీ లేవలేము, పడిపోతూనే ఉంటాం. సో మొదటిదేమి, నమ్మకంగా ప్రార్థన చేయనప్పుడు ఆపద నీ యొద్దకు రాదు. సో విశ్వాసులు మనం ఏం చేయాలంటే దేవుని కనుగొనాలి, పాపాలను ఒప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళు చేసిన పని అదే. భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ఆ జల ప్రవాహాలు ఏవి వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. వాళ్ళ ప్రార్థనకు దేవుడు ఫలం ఇచ్చాడు. ఫలితాలు దొరుకుతాయి మనకి. ఎగ్జామ్ రాస్తే మంచిగా ఎగ్జామ్ రాసినామంటే ఫలితం దొరుకుతుంది. ఇష్టానుసారంగా ఎగ్జామ్ రాస్తే ఫలితం దొరకదు. ఏదో ఎవరో చేస్తున్నారు, పక్కింట్లో వాళ్ళు చేస్తున్నారు, చర్చిలో వాళ్ళు చేస్తున్నారు, అయ్యగారు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను చేస్తాను ఏదో గుంపులో అన్నట్టుగా చేస్తే ఫలితం రాదు. నీవు నీకంటూ ఇచ్చినటువంటి దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు వాటి మీద నమ్మకం ఉంచాలి. ఇప్పుడు చాలామంది మనం చేసే పొరపాటు ఆల్మోస్ట్ అదే. అది నెరవేర్చకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మట్లేదు. ప్రార్థన చేసినాము, పొందుకున్నామని నమ్మట్లేదు. స్వయాన యేసయ్యే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మా, అయ్యా, మీరు ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నామని ప్రార్థన చేయండి, అవి అప్పుడు మీకు లభిస్తాయి. ఇక్కడ అదే కదా వ్రాయబడి ఉంది. చాలా మంచిగా రాయబడి ఉంది చూడండి. ఆ మాటను, వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. నమ్మిన పక్షమున, అంటే ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే పొందుకుంటారు. ఎప్పుడైతే నీట్గా కరెక్ట్గా మర్చిపోకుండా ఎగ్జామ్ రాస్తారో అప్పుడే రిజల్ట్ బాగుంటుంది, ఫలితం అనేది బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరీక్ష రాస్తావో, అంటే ప్రార్థన అనేటువంటిది కంటిన్యూ నీట్గా అర్థవంతంగా చక్కగా రాస్తావో, మంచి పదాలను రాస్తావో, అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే రిజల్ట్ రాదు. వస్తుందా రిజల్ట్? మనం సరిగా దేవుని అడగకపోతే రిజల్ట్ కావాలంటే అది కరెక్ట్ కాదు. మనము దేవుని అడిగేటప్పుడు క్లారిటీగా మంచిగా చక్కగా అడిగినప్పుడు మంచి రిజల్ట్ని మనం పొందుకుంటాం. ఇక్కడ అదే దేవుని వాక్యం. ఏ పరిస్థితుల్లో కూడా చాలామంది ఏంటంటే బాగలేకున్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తారు, పరిస్థితి బాగలేకున్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తారు, ఏమీ లేకున్నప్పుడు దేవుని ఇవ్వమని అడుగుతాం. ఇది అడగటం కరెక్టేనా? కరెక్టే. కానీ వాటికి అనుగుణంగా అవి నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలి. ఇప్పుడు ఏదైనా లేదంటేనే కదా నువ్వు అడిగేది. మరి నీవు అవసరం తీర్చబడిన తర్వాత కూడా దేవుని అడగటం నేర్చుకోవాలి. అంటే తీరిన దాని గురించి కాదు, నిన్ను, నీ గురించి, కుటుంబం గురించి, నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి అది అలసిపోకుండా సొలిసిపోకుండా దేవునికి చెప్పడం, అదే నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు మనసు బాగలేదులే, ఎందుకు దేవుని చర్చికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే అవుతుందే? అవుతుందని చెప్పండి. మనమేమో దేవుని దగ్గరికి రాము, కానీ మనకి జరగాలి. జరుగుద్దే? మనస్సాక్షిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. కరెక్టేనా ఆ మాట? నువ్వు ఏ పరిస్థితిలో అయినా ఉండు, నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, కానీ నువ్వు దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టవచ్చా మనం? విడిచిపెట్టకూడదు. ఈ రోజున మనకున్నటువంటి సమయము ఏదైతే ఉందో ఇది మరలా రాదు. అర్థమవుతుందండి? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సమయమును చాలా జాగ్రత్తగా ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి. సరే, 6 రోజులు నీ పని, నీ పాట అన్నిట్లో నీవు ఉన్నావు. 7వ రోజు 2 గంటలు ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే నిజమైన ఫలితమును పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు హల్లెలూయా, ఇక్కడ స్పష్టముగా ఒక మాట రాయబడి ఉందండి. ఇక్కడ ఒకటే, మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ మీరందరికీ దేవుని గురించి చెప్పడము విదితమే, మంచిదే, చక్కటి, ఓకే, అక్కడ వరకు అంతా బాగుంది. ఇప్పుడు నేను చెప్పే మాట కనుక మీరు వింటే కొంచెం బాధ కూడా కలగొచ్చు, కానీ జ్ఞానంతో మనం దీన్ని ఏం చేయాలి? వినాలి, నేర్చుకోవాలి, పాటించాలి. ఓకే, ఇంకొకసారి ఆ 21వ వచనము ఒకసారి, ఆ 21వ వచనం ఒకసారి చదువుకుందాం. బాగా అందరూ వినాలండి, చదువు రాకుండా వాళ్ళు కూడా చెవులు బాగా నీట్గా పెట్టి వినాలి. అప్పుడు ప్రభువు నామమును బట్టి
ప్రార్థన చేయు వారందరూ అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అండి. సో ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఏం అర్థమవుతోంది ఇక్కడ? చాలా మంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు. ఏమని అడుగుతారు తెలుసా? అన్న, అయ్యా, నా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మారటానికి ప్రార్థన చేయండి. ఓకే, మంచిదేనా ఆ మాట? ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. ఎవరు రక్షింపబడతారు? ఎవరు రక్షణ పొందుకుంటారు? అంటే అర్థమైంది, అంతేనా? చెప్పండి, క్లారిటీ అంతేనా? ఈ అపోస్తుల కార్యములో చాలా క్లియర్గా వ్రాయబడింది కదా, 21వ వచనంలో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. రోమిలికి రాసిన పత్రికలో అక్కడ కూడా మనం చూసినప్పుడు 10:13లో, ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళే రక్షింపబడును. రక్షింపబడును, అదేనా ఉండేది? ఇక్కడ రక్షణ, అక్కడ రక్షింపబడును అనేటువంటి మాట రాయబడింది. సరే, ఇప్పుడు చెప్పండి, ఎవరు క్లారిటీగా ఎవరు రక్షింపబడతారు? ప్రార్థన చేయువారు. ఇప్పుడు ప్రార్థన చేయువారు రక్షింపబడతారు అని ఇక్కడ నీట్గా వ్రాయబడి ఉంది కదా. ఇప్పుడు మనమేమో మన కుటుంబాల కొరకు చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము? వాళ్ళు రక్షింపబడాలి, మారు మనస్సు పొందాలి. ఇక్కడ స్పష్టమైన వాక్యం, దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. సో రక్షణ అనేటువంటిది భూమి మీద నివసించే ప్రతి మానవునికి కూడా చాలా 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 విలువైనటువంటిది అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్తాము, వెండి కంటే బంగారానికి ఎక్కువ విలువ, బంగారము కంటే ఎక్కువ విలువ వజ్రాలకు అని చెప్తాను. మరి నీ విలువ ఏంది? దేంతో పోల్చొచ్చు? నిన్ను దేంతో పోల్చొచ్చు? నేను ఒకటి చెప్తాను, దేవునిలో ఉన్నవాళ్ళు దీనికి ఏ దానికి సరితిగురు, దానికంటే విలువైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వెండి పడిపోతుంది, ఒకరోజు బంగారము పడిపోతుంది, ఒకరోజు వజ్రము పడిపోతుంది. దేవునిలో ఉన్న నీవు స్థిరము అంటే అంతము వరకు నిలబడతావు. అంటే నువ్వు వాటికంటే గొప్ప శ్రేష్ఠురాలు. హల్లెలూయా. ఈ రక్షణ కనుక నీలో ఉన్నప్పుడు ఎప్పటికీ పడిపో. నీ వీటికంటే చాలా విలువైన వ్యక్తి, చాలా విలువైన వ్యక్తి. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణను మనము కాపాడుకోవాలి. చాలామంది పెద్దలు ఇచ్చిన ఆస్తులు, అంతస్తులు, డబ్బు, వజ్రాలు, వైడూరాలు, బంగారాన్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత గ్రాండ్గా చెప్తారు తెలుసా? అవునా కదా, ఇది మా తాతలు ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, మా ముత్తాత ఇచ్చింది, ఇల్లు ఇచ్చాడు, చెంబు ఇచ్చాడు, తట్టు ఇచ్చాడు, చెప్తా ఉంటాం. ఎంత హ్యాపీ కదా, ఓ ఎప్పుడో 100 సంవత్సరాల కిందది ఇచ్చాడు, ఎంత హ్యాపీనో. ఓకే, సంతోషం. కానీ విలువైన రక్షణను కాపాడుకోవడం కూడా చాలా గొప్పది. ఇది నీ కుటుంబము తరతరములు కూడా చెప్పుకుంటారు. ఆనాడు మా తండ్రి వేసిన పునాది, ఆనాడు నా తల్లి వేసిన పునాది, వాళ్ళు వేసిన పునాది మీద నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవిచ్చిన ఆస్తి కరిగిపోతుంది, నీవిచ్చిన డబ్బు కరిగిపోతుంది, నీవిచ్చిన అంతస్తు కరిగిపోతుంది, నీవిచ్చిన రక్షణ మాత్రం కరిగిపోదు. ఆమేన్, హల్లెలూయా. అది ఎల్లప్పుడూ నీ బిడ్డలను కాపాడుతూనే వస్తుంది. ఈ రోజున సరైన పునాదిని మనము మన బిడ్డలకి వేయాలి. నీ ఇంటిని నీవు ఒక మంచి రాయి మీదే కట్టు. తుఫాను రాని, వడగండ్లు రాని, వర్షము రాని, గాలి రాని, ఏదొచ్చినా కొట్టకు. అంటే దాని అర్థం ఏంటంటే తీసుకుపోయి రాయి మీద కట్టని కాదు, ప్రార్థన అనే రాయి మీద కట్టు అని అర్థం. అవునా? అలాంటప్పుడు నీ ఇంటి నుండి రక్షణ అనేది తొలగిపోదు. చూడటానికి ఏమీ లేకపోయి చిన్న చిన్న వస్తువులతో ఉండొచ్చు, కానీ రక్షణతో నిండి ఉంది, అది చాలు.
తగిన సమయం ముందు రక్షణతో పాటు దేవుడు అన్నింటినీ ఇస్తాడు. ఇంకొక విషయాన్ని అక్కడ మనం చూసినప్పుడు ప్రార్థన ద్వారా ఏ కార్యాలు జరుగుతాయి, ఏ స్వస్థతలు జరుగుతాయో, ఏ ప్రకృతి కార్యాలు జరుగుతాయో ఒక మాట జరుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ మంచి మాట వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 5:14 నుండి 18 వరకు జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ద్వారా కార్యము ప్రకృతిలోను కుటుంబములోను ఎన్ని కార్యాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. హల్లెలూయా. చాలా స్పష్టమైనటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా సరే రోగిగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? సేవకుని పెద్దలను పిలిచి ప్రార్థన చేయించుకుని అతనిని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. రెండవది, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతనిని లేపుతుందంట. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేసినా కూడా ఏది తగ్గట్లేదు, ఏది జరగట్లేదు. కారణం ఏమి? సింపుల్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది, ప్రభు అతనిని లేపును. ఎట్లా లేపుతాడంట? పైన ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన. చిన్నదానికి పెద్దదానికి ఒకే విశ్వాసమే ఉండాలి. దాంట్లో మళ్ళీ పర్సంటేజ్ ఉండకూడదు. అర్థమవుతుందా? పర్సంటేజ్ ఉండకూడదు. చిన్న పని, దేవా నీకు స్తోత్రం, ఈ పని జరిగించు. పెద్ద పనికి, ఓ పరలోకమందున్న మా తండ్రి, అయ్యా వారమంతా నిన్ను ప్రార్థన చేస్తా ఉన్నాను, కన్నీరు గారుస్తా ఉన్నాను, ఇదిగో ఈరోజు అన్నం తినలే, నీళ్లు తాగలే, ప్రార్థన చేస్తానయ్యా, ఈ కార్యం జరిగించు. ఆహాహా. ఒకే రకంగానే ఉండాలి ప్రార్థన, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన. చిన్న పని కోసం చిన్న ప్రార్థన, పెద్ద పని కోసం పెద్ద ప్రార్థన కాదు. హల్లెలూయా. నీ ప్రార్థనలో మార్పు ఉండకూడదు. నీ ప్రార్థనలో విశ్వాసం అనేది తగ్గకూడదు. పెద్ద రోగమైనా ఒకే ప్రార్థన, తలనొప్పి అయినా ఒకే ప్రార్థన, క్యాన్సర్ అయినా ఒకే ప్రార్థన, జలుబైనా ఒకే ప్రార్థనే. స్వస్థపరిచేది విశ్వాసము ఒకటే, దాంట్లో మార్పు లేదు కదా. ఇక్కడ ఇంకొక మాట 15వ వచనంలో, ఇప్పుడు మనం అది చదువుకున్నాం కదా, 16వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? మీ పాపములను ఒకనితోనొకడు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఓకే, వాక్యాన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అవునా కదా? క్లియర్గా నీవు ఈ రోజున చెప్పే వ్యక్తితో ఆ వ్యక్తి దాన్ని రహస్యముగా దేవునితో ప్రార్థన చేయాలి వాటి కొరకు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది నా దగ్గర ఎందుకు ఆ విషయాలను చెప్తారంటే ఇతరులతో వాటిని సంభాషించాల్సిన అవసరం లేదు. వాటి ఆన్సర్స్ దేవుడు వాళ్ళకి అనుగ్రహించలాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇక్కడ ఒకరితో ఒకరంటే పేతురు నాటి సంఘము లేదు, పౌలు నాటి సంఘము లేదు అని భ్రమలో ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. సో దేవుని కృపను బట్టి నేనేమనుకుంటున్నానంటే మంచి ఆత్మీయులున్న సంఘము కల్వరి ఆరాధన సంఘం అని నేను అనుకుంటా ఉన్నాను. నమ్మొచ్చా? నేను ఏం సౌండే లేదే. నేను స్తోత్రం. నమ్మాలి. దైవ సేవకుడికి ఇంతకంటే గొప్ప ఆనందం ఏమీ కూడా ఉండదు. చాలా సంతోషం మీరు ఒకరికొకరు మంచిగా పురికొల్పుకుంటూ పాటల్లో, ప్రార్థనలో, ఆత్మీయమైన విషయాల్లో ఉండటం అనేది చాలా మంచిది. కాకపోతే ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే మీ పాపములను ఒకరితో ఒకరు, చాలా జాగ్రత్త. వీటి విషయంలో ఏంటంటే నేను మీకు సలహా ఇవ్వడం ఏంటంటే మొదట దేవునితో చెప్పడం నేర్చుకోండి. మొదట ఏం చేయాలి? ఎందుకు ఆయన చెప్పాలంటే ఆయన ఆత్మ గనుక, ఆయన దేవుడు గనుక, ఆయన కార్యాలు చేసేవాడు గనుక, ఆయన వినేవాడు గనుక చూసేవాడు. తనకు ప్రతినిధిగా ఒకరిని దేవుడు నియమించాడు. వాళ్ళతో కూడా చెప్పచ్చు. ఎవరు? దైవ సేవకుడు. దేవుడు మనకు ఇచ్చినటువంటి దాన్ని మనము పోగొట్టుకోకూడదు, అంతే. ఇక్కడ ఒకటే ఇంకొక మాట వచ్చింది 17వ వచనంలో ఏమని ఉంది? ప్రార్థన చేయడం నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహు బలము గలది ఉండదు. చూడండి ఇక్కడ చాలా, అది ప్రార్థన తర్వాత ఒప్పుకునే తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది, సర్టిఫికేట్ ఒకటి వచ్చింది ఇక్కడ.